ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. ఎలా అనిపించింది అంటే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేకప్ వేసుకొని యాక్షన్ కట్ అనగానే ఏమనిపించింది సార్? వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ నేను ప్రొడక్ట్ చేసిన సినిమాలకి. మేము కోడిని పొట్టేల్నే కాదు, మాకెదురొస్తే దేన్నైనా పచ్చడి పెడతాం. దగ్గుపాటి అంటే ఇండస్ట్రీలో రామానాయుడు గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, రూల్ చేశారని చెప్పుకోవచ్చు. అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి ఇన్ని సంవత్సరాలు మీడియాకి, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అంటే ఏమని చెప్తారు మీ అభిమానులు? చేసే రోల్స్ నాకు నచ్చలేక కొంచెం దూరంగా ఉందాం. తెలుగు ఇండస్ట్రీలో రాజా గారిని తొక్కేశారు, ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా, వాటి మీద ఆ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమంటారు? సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్ లైక్ దట్. He's the only man why I am sitting here. హీరో చేస్తున్నానని చెప్పేశారు. బట్ బాబాయ్ ఎప్పుడు చెప్పలేదా మంచి మంచి మూవీస్ చేసావు రాజా, నీకంటూ బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇక్కడ, ఎంత బిజినెస్లు చేసుకున్నా కానీ మన ఫ్యామిలీ ఒకసారి కంటిన్యూ అయిన తర్వాత ఎవరు కూడా స్టాప్ చేయలేదు, షుడ్ కంటిన్యూ యువర్ జర్నీ ఆన్ మూవీ ఇండస్ట్రీ అని ఎప్పుడు చెప్పలేదా బాబాయ్? సో ఐ వాజ్ నాట్ ఫోకసింగ్ మోర్ ఆన్ తెలుగు అని. సో రామ్తో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? తనతో కూడా మీరు ఫస్ట్ టైం, తను మిమ్మల్ని చూడటం ఫస్ట్ టైం. కనిపించిన దేవుణ్ణి కనిపించమని అడుగుతాం, కానీ పెంచిన దేవుళ్ళు మాత్రం పట్టించుకోకపోతే ఎలా మావయ్య? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. ఆ సీన్లో రియలీ వి వర్ ఆల్ మూడ్. ఖుష్బు గారి కోసం అంత ఫాస్ట్గా వెళ్ళారా లేదు, మా లేకపోతే భారతరాజ గారు. మీ రియల్ నేమ్ వెంకటేషా? మై రియల్ నేమ్ వాజ్ వెంకటేష్. ఈవెన్ వెంకటేష్ గారు కూడా సినిమాల్లోకి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది విన్నాం సార్ మేము. ఇంక వాళ్ళకి అన్ని ప్లాట్ఫామ్లో ఉన్నాయి కదా ఇప్పుడు. 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీస్ ఉన్నాయి దగ్గుపాటి రాజా గారికి చెన్నైలో. ఇక్కడ మరీ ఎక్కువ మాట చెప్తా ఉంటారు, అదంతా ఏం లేదండి. అంటే మీరు రొటీన్గా ఉన్న క్యారెక్టర్స్ అయితే కొంచెం బోర్ కొట్టేస్తుంది అన్నారు కదా, బట్ ఒకసారి మీరు ఇప్పుడు ఈ సినిమాలో ఫాదర్ అన్నారు, మరి ఇంకొకసారి మన డైరెక్టర్స్ ఒక దాంట్లో ఒక క్యారెక్టర్ అంటే పోలీస్ అంటే పోలీస్, నానంటే నాన్న. మీరు అడిగిన క్వశ్చన్, బట్ ఇట్ విల్ బి ఈవెన్ ఫాదర్ దేర్ సో మెనీ షేడ్స్ కదా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఈ గొప్ప నటుడి గురించి చెప్పాలంటే 1980s 90sలో కూడా ఆయన పేరు ఒక పెను సంచలనం అని చెప్పుకోవచ్చు. తెలుగులో, తమిళ్లో, కన్నడలో అండ్ మలయాళంలో ఎన్నో సినిమాలు చేసినప్పుడు కూడా, హిట్ సినిమాలు చేసినప్పుడు కూడా 20 years ఇండస్ట్రీకి చాలా అంటే చాలా దూరంగా ఉండిపోయి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారా, అసలు ఉన్నారా ఇండస్ట్రీలో, ఏం చేస్తున్నారు అని చాలా క్వశ్చన్ మార్క్స్ ఆయన ప్రేమించే ప్రతి అభిమానికి కూడా. అండ్ 20 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలో కనిపించి ఒక్కసారిగా ఈయన ఎక్కడో చూసినట్టుందే అనుకునే వాళ్ళకి దగ్గుపాటి రాజా ఇతనే కదా అనిపించింది అనమాట. మళ్ళీ స్కందాతో మళ్ళీ ఇంకొకసారి బిగ్ స్క్రీన్ మీద అలా మెరిసిన మన దగ్గుపాటి రాజా గారితో మరిన్ని ముచ్చట్లు మీకోసం. సో దగ్గుపాటి రాజా గారు నమస్కారం. నమస్కారం. సో చాలా ఇయర్స్ అయిపోయింది మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టాలని, ఎన్నో ఇయర్స్ నుంచి నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. సో అలాంటిది సుమన్ టీవీ ప్రేక్షకులకి, మిమ్మల్ని అభిమానించే మీ అభిమానులకి కూడా ఒక మంచి ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు కూడా, ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే అభిమానులు ఎంతమంది ఉన్నారు సార్. నాతో ఇంటర్వ్యూ ఎన్ని సంవత్సరాల నుంచి అడిగించుకుంటున్నారు మీరు? అనేం లేదండి, జస్ట్ ఏమన్నా సినిమా ఏమైనా ఈవెంట్ ఉంటే చేద్దామని అనుకున్నా, కానీ ఊరికి ఏదో ఇచ్చి మనం ఏమి చేయబోయేది లేదు. సో నౌ ద పిక్చర్స్ రిలీజ్డ్, ఐ థాట్ ఇట్ విల్ బి యాప్ట్ టు మీట్ అనమాట. ఓకే. అండ్ ఈ క్వైట్గా ఉన్న టైంలో ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ అనదర్ థింగ్ అనమాట, బిజినెస్లో అట్లా. సో ఎందుకు డిస్టర్బెన్స్ వితౌట్ ఒక పట్టాల మీద వెళ్దామని చెప్పి దాని మీద వెళ్తా ఉన్నాను. ఓకే. ఈ ఆపర్చునిటీ మన క్రిష్ గారు పిలిచి, బాలకృష్ణ గారు పిలిచి చేసినప్పుడు ఐ థాట్ అది ఒక మంచి ఆపర్చునిటీ వంటి వచ్చాను. మళ్ళీ అగైన్ నౌ విత్ స్కంద. ఎలా అనిపించింది అంటే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేకప్ వేసుకొని యాక్షన్ కట్ అనగానే ఏమనిపించింది సార్? ఇట్ వాజ్ నైస్. నాకు కొంచెం అప్రెన్షన్స్ ఉన్నాయి, ఓకే, బట్ క్రిష్ గారు మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. అండ్ ఇంకో మళ్ళీ ఒక 3 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్కందాకి బోయపాటి శ్రీను గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈస్ గివెన్ మీ క్యారియర్ రోల్ అనమాట. వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ నేను ప్రొడక్ట్ చేసిన సినిమాలకి. కొంచెం ధీటుగా ఉంటుంది, సీన్స్ కొని బాగుంటుంది, గంభీరంగా. నేను ఇప్పుడు చేయని సీన్స్ కొన్ని. సో
ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్కింగ్ విత్ దెమ్. ఐ థింక్ దానిలో త్రివిక్రమ్ రావు గారు గెటప్ కదా, ఎన్టీఆర్ గారు ఫస్ట్ బ్రదర్. అవును త్రివిక్రమ్ రావు, అవును కరెక్ట్, రామారావు గారి తమ్ముడుగా నేను చేశాను. అది ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఇది. ఇప్పుడు ఇందులో వచ్చి ఐ ప్లే లిటిల్ ఎల్డర్లీ రోల్, ఫాదర్స్ రోల్, అండ్ ఇది ఫస్ట్ టైం మనం చేయటం అట్లాంటిది. ఓకే. బట్ ఇట్ వాజ్ క్వైట్ అ నైస్ పవర్ఫుల్ రోల్ విచ్ Okay. హి హస్ గివెన్ మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోయపాటి సీన్ గారికి. ఐ థింక్ లాస్ట్ ఉన్న ఒక 2 generations-కి మీరెవరో తెలియదు ఇప్పుడు. ట్రూ, కరెక్ట్ Huh? కరెక్ట్, ఎవరికి తెలియదు. బట్ ఈయనంత గొప్ప నటులో ఆయన సినిమాలు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. దగ్గుపాటి రాజా నేమ్ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్ అనే మూవీస్ చేశారు తమిళ్లో కూడా. ఐ థింక్ తెలుగులో కన్నా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తమిళ్లో ఎక్కువ తమిళ్ చేశారు ఎక్కువ, మీరు. చాలా ఎక్కువ, చాలా ఎక్కువ తమిళ్లో. బట్ పుట్టి పెరిగిందంత ఇక్కడే కదా సార్? పుట్టి పెరిగింది చెన్నై అండి. చెన్నైలో. పుట్టి పెరిగింది చెన్నై, అంటే ఇండస్ట్రీ అప్పుడు అక్కడే ఉండింది కదండి అవును. చెన్నై. నేను వచ్చిన టైంకి ఇట్ ఇస్ ట్రాన్సిషన్ టు హైదరాబాద్ అనమాట. ఓకే. అప్పుడు ఆ ట్రాన్సిషన్లో నేనేమంటే అక్కడే నేను ఉన్నాను. ఆంధ్రాలో కాదు పుట్టి పెరిగింది అయితే? నో నో నో, ఆంధ్రాలో చెన్నైలో పుట్టాను, ఓకే. అక్కడే పెరిగాము. ఆంధ్ర మా రూట్స్, కారంచేడు మా ఊరు రూట్స్. ఇప్పుడు నాన్నగారు వెళ్తున్నప్పుడు హాలిడేస్కి వెళ్తాం అట్లా ఇది, కానీ నథింగ్ యాజ్ అక్కడే ఉంటామో లేకపోతే అది ఏం చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్సిషన్ అప్పుడు నేను చెన్నైలోనే మిగిలిపోయాను ఉన్నాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కాబట్టి. ఓకే. హైదరాబాద్లో వచ్చినప్పుడు ఏమైనా సినిమా ఉంటే వచ్చి ఇక్కడ హోటల్లో ఉంటాం, మళ్ళీ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవటం. ఓకే. ఇట్ వాజ్ నెవర్ అ ప్లేస్ ఆఫ్ మై స్టేయింగ్ అనమాట. చెన్నై తమిళనాడుకి తెలుగు లవర్ బాయ్ అని పిలుచుకునే వాళ్ళ మిమ్మల్ని? అంత అందంగా ఉంటారు కదా అప్పుడు. ఆ బిరుదులో పేర్లు ఏమో నాకు ఐఎమ్ నాట్ టూ కనెక్టెడ్ విత్ దట్, బట్ వాట్ ఎవర్ దే లైక్ మీ టు అసోసియేట్ మీ విత్, ఇట్స్ ఫైన్. సార్, అంటే దగ్గుపాటి అంటే ఇండస్ట్రీలో రామానాయుడు గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, రూల్ చేశారని చెప్పుకోవచ్చు Absolutely. ఒక 3 generations-ని. అలాంటిది, అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి ఇన్ని సంవత్సరాలు మీడియాకి, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అంటే ఏమని చెప్తారు మీ అభిమానులకి? దూరంగా ఉండాలనేది అప్పుడప్పుడు కూడా కనిపించవచ్చు ఎంత బిజీగా ఉన్నా కానీ. కనిపించవచ్చు, కరెక్ట్. మీరు చెప్పేది నేను ఏమైనా చేస్తున్నానంటే కనిపించడం ఒక న్యాయమైన క్వశ్చన్ అనమాట మీరు అడిగేది. బట్ నేను కొంచెం చేసే రోల్స్ నాకు నచ్చలేక కొంచెం దూరంగా ఉందాం, అప్పుడే మనుషులు మర్చిపోయి మళ్ళీ నన్ను వేరే విధంగా మళ్ళీ ఐ కెన్ కమ్ బ్యాక్ విత్ అ డిఫరెంట్ క్యారెక్టర్ అని మర్చిపోయి ఓకే. నాకున్న ఒక ఇమేజ్ ఉండింది విచ్ ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్. ఓ సో ఆ ఇమేజ్ని బ్రేక్ చేయాలంటే కంటిన్యూస్గా ఒకటి మనకు ఒక మంచి సినిమా దొరకాలి, లేదంటే మనమే ఒక మంచి సినిమాని ప్రొడ్యూస్ చేయాలి, మనకి తగ్గినట్టు ఇమేజ్కి పెట్టుకొని చేయాలి. అవును, ఆ సత్తా కూడా ఉంది మీ అది దగ్గర. ఉందా, బట్ ఐ వాజ్ నాట్, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ వాంట్స్ టు వెంచర్ ఇన్ టు సంథింగ్ ఐ డోంట్ నో. ప్రొడక్షన్ అనేది నాకు తెలియనప్పుడు అందులోకి వెళ్ళి చేసి బదులు ఐ థాట్ లెట్ మీ ఫోకస్ ఆన్ వాట్, అప్పటికి మేము బిజినెస్ స్టార్ట్ చేసాం, ఆ బిజినెస్ లెట్ us ఫోకస్ ఆన్ దట్ అని దాని మీద ఉన్నాం. సో దాంతో ఇట్ వాజ్ ఆల్ నాట్ రిక్వైర్డ్ అనిపించింది. ఓకే. స్క్రీన్ మీద కనిపించిన ఆర్టిస్ట్కి తర్వాత ఏదైనా బిజినెస్లు చేసినా కొన్ని 100 కోట్లు 1000 కోట్లు వచ్చినా కానీ ఆ ఆనందం, ఆ సంతోషం అది ఇవ్వదు ఎందుకో. అంటే అంతమంది, 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది మనల్ని ప్రేమించే అభిమానుల కన్నా ఇది ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఉన్న లక్షణం అది, ఎడిక్షన్ అని చెప్పుకోవచ్చు. వెరీ ట్రూ. ఎస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ మీరు కూడా తెలియాలి కాబట్టి కొన్ని పిక్స్ మా వాళ్ళు డిస్ప్లే చేస్తారు మీరు ఇక్కడ. మీకున్న మెమరబుల్ మూమెంట్ విత్ గెస్ట్ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా హీరో కావచ్చు, చెప్పొచ్చు. వావ్, చూసుకుంటారు అప్పుడప్పుడు ఈ ఫోటో? నిజంగా చెప్పండి. టు బి హానెస్ట్ నో. నేను నా సినిమాల్లో చేసినప్పుడు ఇంటికి వెళ్ళంగానే ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్ అనమాట సినిమాస్. ఓకే. నాకు స్టిల్స్ పిక్చర్స్ ఏమి ఉండవు నా ఇంట్లో. నాకు యాక్చువల్లీ మీరు ఎన్ని రికలెక్ట్ చేసుకుంటే ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. సింహపురి చిన్నోడా? సిరిపురం చిన్నోడు. సిరిపురం చిన్నోడు గుర్తున్నాయి నాకు కొంచెం కొంచెం మీ మూవీస్. ఎస్, నేను అర్జున్ గారు చేశాను సిరిపురం చిన్నోడు. ఓకే. ఎలా ఉంటుంది అర్జున్ గారితో? వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీ పర్సన్, మంచి బాండింగ్ మాకు. అది జస్ట్ బిఫోర్ హిస్ వెడ్డింగ్ అనమాట. అది ఈ పెళ్లికి ముందా? ఆయన పెళ్లికి ముందు, నా పెళ్లికి ముందు. ఆయన పెళ్లి మాకు చాలా ముందు జరిగింది. ఓకే. ఆయన కూడా చెన్నైలోనే ఉంటున్నారు కదా? చెన్నైలోనే, ఆయన కూడా చెన్నైలోనే. కలుస్తుంటారు ఎప్పుడన్నా? యా, వెనెవర్ వీ క్యాన్ డెఫినెట్లీ మీట్. బిఫోర్ యూస్ టు మీట్ రెగ్యులర్లీ, దాని తర్వాత నేను బిజినెస్కి వచ్చిన తర్వాత కొంచెం అయింది, బట్ వీ లివ్ క్లోజ్ బై అనమాట. సో వన్స్ ఇన్ వైల్ ఎప్పుడన్నా చూస్తుంటాను. అంటే ఇప్పుడంటే చాలా రెడీమేడ్ సంబంధాలు వచ్చాయి, కానీ మీ టైంలో అలా కాదు. ఇట్ వాస్ మోర్ బాండింగ్. ఏంట్రా ఎలా ఉన్నావు అది ఇది అనుకుంటారు కదా, అలా ఫ్రెండ్షిప్ మీరు కూడా? అబ్సల్యూట్లీ.
అంటే అందరం కలిసి యూనిట్లో అందరం ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి వ్యాన్స్ అంతా ఏం లేవు, ఓకే. క్యారవన్స్ ఇట్లాంటివన్నీ. సో ఎవ్రీవన్ యూస్ టు షూటింగ్ అంటే ఒక సందడి లాగా ఉండేది. ఎవ్రీ యాక్టర్ స్మాల్ బిగ్ ఎవ్రీవన్ యూస్ టు కలెక్ట్ మీట్ టుగెదర్, హ్యావ్ లంచ్ టుగెదర్, ఓకే. ఒక బాండింగ్ ఉండేది. ఇప్పుడు ఇట్స్ మోర్ డిఫరెంట్ కైండ్గా ఉంది. క్యారవన్స్లో ఈచ్ వన్ ఇన్ దేర్ ఓన్ క్యారవన్ అండ్ ప్రైవసీ. సో కొంచెం తగ్గుతుంది ముందుటి కన్నా, ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. బట్ తర్వాత అర్జున్ గారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ తెలుగులో చాలా చేశారు. చేశారు, అవును. చాలా మూవీస్ రామ్ తో Yeah, చేశారు, he's still నితిన్‌తో busy. చేశారు. అవునా, హీరోగా చేస్తున్నారు. బట్ ఎప్పుడు direction అడగలేదా చేస్తున్నారు. రజా నేను చేస్తున్నాను నువ్వు కూడా చేస్తే బాగుంటుంది? No, వీళ్ళందరికీ నేను బిజినెస్ లో సీరియస్ గా ఉన్నానని వాళ్ళకి తెలుసు. Okay. సో దే డిడ్ వాంట్ టు డిస్టర్బ్ మై ఓకే. జర్నీ అనమాట. వాళ్ళు మీ వాళ్ళు మీట్ అప్ చెప్పినా కూడా వీల్ ఓన్లీ టాకింగ్ అబౌట్, అంతేగాని అన్లెస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అదే నాకు, నేను అందుకే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన క్రిష్ గారిని అయినా బోయపాటి శ్రీను గారిని, అవుట్ ఆఫ్ ద బ్లూ వాళ్ళు బయటకు వచ్చి ఫోన్ చేసి రమ్మని చెప్పినప్పుడు నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఓకే దే థాట్ ఐ వుడ్ బి గుడ్ ఫర్ దట్ రోల్ అని పిలిచారా, ఓకే. యూనో, లేకపోతే దీనికని ఒక డిఫరెంట్గా ఒక పర్ఫార్మెన్స్ తీసుకుందాం దీని దగ్గర నుంచి అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. అప్పుడు ఐ కుడ్ ఆల్సో, అఫ్ కోర్స్ చాలా మంది ముందు అడిగారు, దట్స్ నాట్ అ థింగ్, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ బికాజ్ నేను ముందు చేసిన రోల్సే వస్తా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అవి వద్దని వెళ్ళినప్పుడు మళ్ళీ వాటికే వచ్చి ప్రయోజనం ఉండేది కదా అని ఐ వాజ్ కీపింగ్ అవే అనమాట. ఓకే. హీరో బికమ్స్ ఏ ఫాదర్ అనమాట. హోప్ ఇట్ నాట్ అ రొటీన్ ఫాదర్ బట్ సమ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ ఫర్ మీ టు డూ. సూపర్. నెక్స్ట్ రామాయణ్ బాబాయ్. అవును, బాబాయ్ ఈజ్ ఓన్లీ మ్యాన్ వై ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఇన్ మూవీస్ అనేది ఒక కాన్సెప్టే ఆయన వల్లనే. ఓకే. ఇఫ్ నాట్ ఫర్ హిమ్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధమే లేదు నాకు. ఆయన నన్ను యాక్చువల్గా నన్ను అడగను కూడా అడగలే ఆయన, నువ్వు యాక్ట్ చేస్తావని. నేను హీరో చేస్తున్నానని చెప్పేశారు. బాపయ్య గారు ఉన్నారు, మురళీమోహన్ రావు గారు ఉన్నారు, గోపాల్ గారు ఉన్నారు, అందరి ముందు ఆయన హీరో చేస్తున్నానని చెప్పారు. ఓకే. సో దట్ వాజ్ there was no question of మనల్ని అడగటం అంటలేదు. సో అట్లా ఉండింది. సో ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ఈజ్ దేర్. బాబాయ్తో ఎలా ఉంటుంది మీకు అటాచ్మెంట్, బాండింగ్? వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈజ్ వెరీ అఫెక్షనేట్ పర్సన్ అండ్ ఈజ్ అ వెరీ వాట్ యు కాల్ ఎమోషనల్ పర్సన్ అండ్ ఫుల్ ఆఫ్ ప్యాషన్ ఆయన చేసే క్రాఫ్ట్కి. సో ఎన్ని లాంగ్వేజ్లలో ప్రొడ్యూసర్గా చేశారు ఆయన? అమేజింగ్. ఒరియా, మరాఠీ, He loves బెంగాలీ. films. He loves film people. He loves studios. He likes everything and anything connected with films. Brian Juste, be it studios, skating, and theaters, gani, everything. And then Suresh Babu now continuing that legacy of carrying. It's nice, and so I'm very fortunate to have him as my Baba and for me to show me this kind of a profession I could be in, ఓకే. which I did not have even a iota of thought అనమాట. బట్ బాబాయ్ ఎప్పుడు చెప్పలేదా మంచి మంచి మూవీస్ చేసావు రాజా, నీకంటూ బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇక్కడ, ఎంత బిజినెస్లు చేసుకున్నా కానీ మన ఫ్యామిలీ ఒకసారి కంటిన్యూ అయిన తర్వాత ఎవరు కూడా స్టాప్ చేయలేదు, షుడ్ కంటిన్యూ యువర్ జర్నీ ఆన్ మూవీ ఇండస్ట్రీ అని ఎప్పుడు చెప్పలేదా బాబాయ్? లేదండి, లేదు అంటే లేదండి నేను చెప్పేదానికన్నా ఇట్లాంటి డిస్కషన్ రాలే అసలు యాక్చువల్గా. ఓకే. I was doing Tamil films కదండి, more of Tamil films. So I was not focusing more on Telugu అని, because Telugu డిఫరెంట్గా చేద్దామని. But nothing like that happened. So whenever second time మళ్ళీ కలుస్తున్నప్పుడు I'm already doing very well in my business. సో మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు ఓకే. వాళ్ళందరికీ why disturb the boy is doing so well for himself. ఓకే. సో వెంకటేష్ గారి కన్నా ముందే లాంచ్ అయ్యారు మీరు, అంతే కదా? యా అవును. వెంకటేష్ గారికి ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ 86 both of us. I was 86 అక్టోబర్ నాది అనుకుంటాను, ఆయన అరౌండ్ ద సేమ్ టైం. యా. బట్ బాబాయ్ యాక్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? ఒక్కసారిగా స్క్రీన్ మీద చూసారు కదా అందరు కూడా, ఆయన యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చూసింది వేరు, యాజ్ ఎ యాక్టర్గా చూసారు అందరూ. అన్ని సినిమాలు ఆయనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, హీ లైక్స్ టు డూ అండ్ క్యామియో రోల్స్ లాగా కొన్ని చేశారు. గుడ్, ఏముందండి వాళ్ళందరూ అదే చేస్తున్నారు కదా, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ కూడా చాలామంది, కెమెరామెన్ కూడా ఫిల్మ్స్ యాక్ట్ చేస్తున్నారు. బికాస్ అట్లా కొంచెం బ్రాడ్ అయింది. ముందు అప్పుడు ఓన్లీ తమిళ్లో ఉండేది అట్లా, బట్ ఇప్పుడు నౌ ఇట్స్ క్యాచింగ్ ఆన్ ఎవ్రీవేర్. తెలుగు తీసుకొచ్చి నేనేం చెప్పుకోవచ్చు, ఎవరు ఈయన ఫస్ట్ స్టార్ట్ చేయటం వల్ల యాక్ట్ చేయటం యాజ్ ఎ ఒక ప్రొడ్యూసర్గా. మేబీ ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ ఎస్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీవన్ ఎల్స్. కరెక్ట్ నేను చెప్పింది. అసలుకి ఆయన సినిమాలనే తీశారు. అవును, అసలుకి అన్ని అబ్సల్యూట్లీ ఇది అదే నథింగ్
ఆయన ఈజ్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద సెట్, లైక్ టెక్నీషియన్గా ఉంటారు, ప్రొడ్యూసర్గా ఉంటారు, యాక్టింగ్గా ఉంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్ ఆయనకి ఫుల్ హోల్డ్ ఉంది. 24 క్రాఫ్ట్స్ మీద పట్టున్న Complete ఒకే hold. ఒక ప్రొడ్యూసర్. అబ్సల్యూట్లీ. అందుకనే నో వండర్ ఈజ్ ఇన్ ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. హీఈస్ దేర్ యాజ్ లాంగ్ కెనాట్ బి కదా, వీఆర్ వెరీ ప్రౌడ్. మీ నాన్నగారు పెద్దవాళ్ళ? మా నాన్న. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్కందాలో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐ హావ్ నెవర్ డన్ ఇన్ ఎనీ ఆఫ్ మై ఫిలిమ్స్. Okay. ఇట్లాంటి ఇది బట్ డైరెక్టర్ గారు ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్ టు బోయపాటి గారు. ఎందుకంటే ఏంటి ఆ కళ్ళు రెడ్డిష్ రావటం కూడా అయిందే? అంటే మనం పర్ఫామ్ చేస్తున్నా కూడా ది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ దట్ కైండ్ ఆఫ్ Yes. ఎమోషన్ తీసుకురావటం అనేది ఆయన ఎన్నో సినిమాలు, ఆయన సినిమాలన్నీ అట్లాంటి హెవీ ఎమోషనల్ డ్రామా ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే నేను ఇంత సాఫ్ట్గా ఉన్నాం, మనం అది ఎలా చేయగలం అనేది. దట్స్ ఎ కాన్ఫిడెన్స్ ఒకటే, అది నేను చెప్పేది. యాజ్ అన్ యాక్టర్ యూ వాంట్ టు గో ఇన్ టు అ డిఫరెంట్ జోనర్ ఆఫ్ వెళ్ళాలంటే యూ నీడ్ టు పర్ఫామ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. ఆ రోల్స్కి మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడే మనం వీ కెన్ ప్రూవ్ చేసుకోవచ్చు. అలాంటిది నాకు ధైర్యం ఇచ్చి నిజంగా చేయగలను. ఎందుకంటే సడన్గా ఎక్కడో ఉంటే పిలిచేసి ఇట్లాంటి రోల్స్ ఇవ్వాల్సి ఆయనకి ఎందుకు అనిపించింది అంటే అడిగారా? అది చాలా ఆయన ఎందుకంటే ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ చూస్తుంటే అఖండాలో కూడా మన విజయ్ చంద్రశేఖర్ గారిని బాలకృష్ణ అమ్మగా పెట్టేశారు. అప్పటి వరకు తెలియదు ఆమె సరిత గారి సిస్టర్. అవును. ఇక్కడ చూడగానే వెంటనే రాజా గారు కనిపించారు మళ్ళీ. ఇది వాజ్ రియలీ వెరీ, నేను ఎవ్రీ మినిట్ ఆఫ్ ద షూట్ నేను భలే ఎంజాయ్ చేశాను ఆయనతో వర్క్ చేయటం. ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్. ఐ మీన్ మోర్ ఆఫ్ అ లెర్నింగ్ లాగా. ఐ వాజ్ లైక్ అ స్కూల్ బాయ్ ఇన్ దిస్ థింగ్ అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ ఫర్ హిమ్ టు గైడ్ మీ త్రూ. ఓకే, ఎందుకంటే చాలా రోజులతో యాక్టింగ్ చేయటం ఒకటి, రెండోది వచ్చి ఇంకోటి ఏంటంటే ఇట్ ఇస్ నాట్ న్యాచురల్ ఫర్ మీ. సో నేను ఐ హ్యాడ్ టు ఓన్ ఇట్ కదా. సో లోపల ఉందా సార్ జర్నీ, ఐ లవ్ ఇట్. బిజినెస్ లో కూడా చేయాలి కదా యాక్టింగ్. బిజినెస్ లో చేయొచ్చు. ఐ డోంట్ నో, యు బి హానెస్ట్. కోపం ఉంటుంది, ప్రేమ ఉండాలి, అదే యాక్టింగ్. అక్కడ న్యాచురల్ రియాక్షన్స్. నో యాక్టింగ్, నువ్వు ఎవరికైనా చేసి పర్ఫామ్ చేయటం అనేది కాదు. ఇక్కడైతే యు నో ఇట్స్ అ సినారియో, యూ నీడ్ టు యునో పర్ఫామ్ చేయాలని. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు internalize and then bring it out. So it's a very good journey. సో రామ్తో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఏంటి, ఏమని చెప్తారు? తనతో కూడా మీరు ఫస్ట్ టైం, తన మిమ్మల్ని చూడటం ఫస్ట్ టైం. My scene with Ram in the same thing where I hug him and I tell him I'm proud of you అని చెప్పిన తర్వాత లేకపోతే ఇంకొక scene where he praises the parents, the general, very nice scene in the film. చాలా మంచి scene అది. everyone will అందరూ almost they'll start to cry in that scene. కొడుకు ఎట్లా ఎందుకు వదిలేసి వస్తాడనేది ఒక సీన్ ఉంటుంది, భలే మంచి సీన్. ఆ సీన్లో రియలీ we were all moved by his performance and then I had to go and hug him in the last. It was a very nice thing because నేను ఫాదర్గా చేయటం నాకు ఇంకా ఆ ఫీలింగ్ రాదు. యూనో సన్ పట్టుకోవటం, ఎన్ని ఎమోషన్స్, కొత్త ఎమోషన్స్, చాలా చాలా కొత్తగా. అంటే ఎక్స్ప్రెషన్గా చేయటం. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్ ఇన్ న్యాచురల్ లైఫ్. బాగుందంటే బాగుంది. ఎలా ఉంటారు రియల్ లైఫ్? నార్మల్ ప్రాక్టికల్గా ఉంటారు. బాగుంది, ఎమోషన్స్ హెవీగా ఏమి సూపర్ చేసి అవన్నీ నేను చెప్పను. నా నోట్లోంచి ఇప్పుడు చాలా కష్టం రావటం. అంటే నాట్ చెప్పాలని కాదు, ఇట్ డజంట్ కమ్ టు మీ. ఎందుకు బాగుంది కదా అంటే అంతే, ఇట్స్ అండర్స్టూడ్, ఇట్స్ బాగుంది అంతే. ఓవర్ ఎక్సైట్మెంట్ ఉండదు. ఐ డోంట్ నో, ఫ్రమ్ డే వన్ నుంచి ఉందా సార్ అది? అంతే 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 ఎగ్జైట్ అయ్యి దూకట. సార్ 100 కోట్ల లాభం వచ్చే 100 కోట్లే గారు వస్తే వచ్చింది అట్లా అంటారా? నో, ఐఎమ్ హ్యాపీ, దట్స్ ఆల్. అంతే. అంటే పడిపోయి దూకి అట్లాంటివి ఎప్పుడు నాకు సినిమా చెప్పినప్పుడు కూడా నాకు అట్లాంటి ఐఎమ్ హ్యాపీ, కంప్లీట్లీ హ్యాపీ అబౌట్ ఇట్. దర్ ఇస్ నో 1% ఇది లేదు. బట్ మేబీ ఐ డోంట్ షో ఇట్ అవుట్. అంటే 20 years తర్వాత కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేయడం కూడా చాలా కష్టం. అబ్సల్యూట్ టఫ్ అనిపించిందే బాగా సీన్స్ కానీ. ఎందుకంటే బోయపాటి గారు అమ్మో ఆయనకు రావాల్సింది వచ్చేదాకా వదిలిపెట్టారు ఆ సీన్. ఆయన నాకు చెప్పారు ఒక 2 days 3 days పెట్టుకుందాం అని చెప్పి. బట్ ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ కుడ్ ఫినిష్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ 1 day. So he was that way, he was very happy. And he said okay undi, I know how to get it, meeku undandi, just neenu guide chestunanu annattu cheppevallu. But for me I was completely surrendered to him and I just waited for him to tell me what he cheyali. So it was very nice, where the combination which I worked with I've really enjoyed. Great. Next Khushbu garto Captain Magal Bharat Raja gar picture. It's very nice film. Idoka thriller film. We fully shot in Ooty.
ఓకే. ఫుల్లీ షాట్ ఇన్ ఊటీ. అప్పుడు అంతా ఊటీ కొడైకెనాల్ మూనార్ నువ్వు అటుపక్కే అంతే మొత్తం. ఇక. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ రోల్ అండ్ ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ గెటప్లో ఉంటాను. కొంచెం ఈ సినిమాకి ఏంటంటే చాలా ఫనీ థింగ్, శివాజీ గణేశన్ గారు చేయాల్సిన రోల్ యాక్చువల్గా. ఓకే. దాని తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, దాని తర్వాత నన్ను చూస్ చేశారు. Okay. అదొక ఇంట్రెస్టింగ్ జర్నీ. ఆ పిక్చర్ స్టోరీ అట్లా చేంజ్ అవుతూ వచ్చింది జస్ట్ బిఫోర్ షూట్. ఈ సినిమా షూట్ చేసే ముందు నేను ఐ వాజ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ ఇన్ అమరావతిలో ఉన్నాను. ఈ ప్రజెంట్ అమరావతి ఆంధ్ర క్యాపిటల్గా ఉంది. అక్కడ షూట్ చేస్తాను తెలుగు సినిమా. నువ్వు రేపు వస్తే నువ్వు ఉన్నావు ఈ సినిమాలో, లేదంటే లేవు అన్నారు డైరెక్ట్గా. అప్పుడు దీనికోసం నేను అక్కడ నుంచి కార్ తీసుకొని వదలకుండా నేరుగా ఊటీకి వెళ్ళాను స్ట్రైట్గా. వెళ్తే ఇట్ వాస్ వన్ డే ఇట్ వాస్ మ్యాడ్ డ్రైవింగ్ అనమాట. ఐ రిమెంబర్ అంత ఇదిగా ఓన్ డ్రైవింగ్ పిచ్చిగా వెళ్ళాను. అప్పుడు అన్ని అంబాసిడర్లు. పాపం ఆ డ్రైవర్ భలే ఏడ్ చేశాడు. వాడిని డ్రైవ్ చేయమన్నాను, వాడు మెల్లగా వెళ్తా ఉన్నాడు. ఇటు వెళ్తే జారమరా, కుదరనే పొద్దుటి గుడిలో చెప్పి వాడికి చెప్పలే టార్గెట్. వాడిని కూర్చోబెట్టి వెనకాల ఎక్కడో మధ్యలో ఒంగోలునో నెల్లూరు దగ్గర ఎక్కడో ఆస్క్డ్ హిమ్ టు సిట్ డౌన్ నెక్స్ట్ మీ, నువ్వు కొంచెం వెనకాల పడుకో అని చెప్పి పడుకోబెట్టి నేను ఇంకా తీసుకుని వాడు నాశనం చేశారండి నా కార్ని అని చెప్పేవాడు. వాడు ఇట్లా తోలకూడదండి, మీరు అందరూ యాక్టర్స్ అండి, తోలకూడదండి ఇట్లా అని. లేదు అది చూడు పర్పస్ నీ అండర్స్టూడ్. అంటే ఊరికే అడుగుతున్నాను సార్, అంటే ఖుష్బు గారి కోసం అంత ఫాస్ట్గా వెళ్ళారా? లేదు, మా భారతరాజ గారు. మీరు అడిగే లాజిక్ ఉంది కానీ బట్ ఇట్ ఇస్ మోర్ ఫర్ మై డైరెక్టర్ అండ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అనమాట. సెటప్ వాస్ వెరీ గుడ్ అనమాట. ఎంతమంది అమ్మాయిల కళల రాకుమారుడు మీరు అప్పుడు? ద జర్నీ వాస్ లైక్ దట్ మూమెంట్. పోన్లే యాక్సెప్ట్ చేశారు, నిజమేనే. సూపర్. నెక్స్ట్. వావ్, బ్యూటిఫుల్ పిక్చర్. My cousin, I'm how happy Rana is doing well. Venkatesh garu need not say he's in his own position, stronger. So Rana from the చిన్నప్పటి నుంచి very enterprising kid. Okay. Very enterprising kid. అంటే more of an outgoing. మా ఫ్యామిలీలో కొంచెం బాగా అవుట్గోయింగ్గా ఉండేవాడు. అండ్ ఫిలిమ్స్కి వస్తారని నేను అనుకోలేదు. బట్ when అంటే ఏమి ఇష్టం తనకి? he was more business కదా. Okay. So he was very very dynamic in his business and all that. So business అనుకుంటా ఉన్నాను. But suddenly and I saw the first film, I was shocked. I thought, perfect. Leader cinema చూసినప్పుడు I was really shocked. I mean, it was really a great film. నాకు భలే మంచిది. And he was apt for the film and భలే చేశాడు అనిపించింది. So dream launch. So very very happy seeing a film like మన రాజమౌళి గారు. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు బాబు. Good for him and he deserves it. ఇప్పటికి అదే బాండింగ్ మెయింటైన్ చేస్తారా సార్? Absolutely. చెన్నై వచ్చిన ఇంటికి రావటం. వచ్చినా when we meet it's so nice, affectionate. End of the day that అంతే కదండి. When you meet you have a nice bond. When we take off where we left, so it's nice. మీకు వెంకటేష్ గారి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. It's బ్రదర్స్ లాగా ఉంటారా, ఫ్రెండ్స్ లాగా ఉంటారా? Friends or brothers or whatever you call it. ఇప్పుడు chill out లాగా ఉంటారా? అంతే. When we meet, we really discuss whatever we have to, and it's nice we meet up. And it become ఇద్దరు two different places లో ఉండేటప్పుడు we share the same name. My name also is Venkatesh, so I had to change it to Raja. All those things and పెట్టినా కూడా when we meet, we are really nice. As cousins, we meet up. మీ రియల్ నేమ్ వెంకటేషా? My real name was Venkatesh. Okay. So I think for the films భారతరాజ గారు మార్చారు. Okay. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి బాబాయ్ మళ్ళీ లెట్స్ హ్యావ్ నీ రాజా అని పెట్టారు కదా, దగ్గుబాటి రాజా పెట్టుకున్నాను. అప్పుడు ఒక రాజా ఉన్నారు, ఒక యాక్టర్ ఉండేవాడు రాజా అని ముందు. ఓకే. సో ఎందుకు లేని మా ఫ్యామిలీ నేమ్ యాడ్ చేసాం. దగ్గుబాటి రాజా అంటే అది ఒక బ్రాండ్ కూడా ఇంకా. అప్పుడు మాకేం అనిపించలేదండి. ఇప్పుడు రానా వీళ్ళందరూ, వెంకటేష్ వీళ్ళందరూ బాగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ బికమ్స్ దగ్గుబాటి రామానాయుడు గారు అంటే ఇంకా ఇట్స్ అ ఫ్యామిలీగా అండ్ ఐకాన్ కదా. Man who's achieved in any మా ఫ్యామిలీ అని చెప్పుకోవటం ఈజ్ మోర్ ఫర్ ద కంట్రీ. బట్ మీ ఇద్దరు యాక్ట్ చేయలేదు కదా, మీరు వెంకటేష్ గారిని చేయాలి. బట్ ఛాన్స్ వచ్చి అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వక చేయలేదా మీరు? లేదు, అట్లాంటిది ఏం రాలేదు. ఏం లేదు. జస్ట్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఏదో ఒక ప్రపోజల్గా వచ్చింది కానీ బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. సో అట్లా ఏమి రాలేదు. దట్ వే వీ నెవర్ అట్ ఆల్. అండ్ ఐ వాజ్ పీక్లో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఐ నెవర్ సా మై సెల్ఫ్ హ్యూర్. అప్పుడు పిలిస్తే వెళ్దాంలే, ఎందుకులే మనం ఇక్కడే చూస్తున్నాం కదా, అక్కడే ఉందాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఇక్కడ మంచి మంచి రోల్స్ ఏమైనా వస్తే సినిమాలు అట్లా వద్దాం అనుకునేవాడిని. బట్ ఇక్కడ ఇమేజ్ వెరీ సాఫ్ట్ కప్ అట్లా ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్.
ఈవెన్ వెంకటేష్ గారు కూడా సినిమాల్లోకి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది విన్నాం సార్ మేము. ఆయన కూడా ఎక్కడో యుఎస్ లో అవును, ఆయన అబ్రాడ్ జాబ్ చేసుకుంటూ ఒక్కసారిగా చదువుకుంటా ఉన్నాను. వర్కింగ్, ఐ డోంట్ థింక్ ఇస్ వర్కింగ్, బట్ యూస్ స్టడీయింగ్ దేర్. స్టడీస్ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళకి అన్ని ప్లాట్ఫామ్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ వర్ నాట్, ఎవరు అనుకోలేదు. ఇప్పుడు నాగార్జున గారు కానీ వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ ఫిల్మ్స్కి వస్తారని వాళ్ళు, ఐ డోంట్ థింక్ వెదర్ దే ఆల్సో న్యూ అబౌట్ ఇట్ ఓకే at that moment of time. సూపర్. టైం వచ్చినప్పుడు ఇంక సంథింగ్ హ్యాపెన్స్, ఇట్స్ అంతే, కాలింగ్ ఫ్రమ్ ద టాప్. దాన్ని ఎవరు ఆపలేదు. ఎవరు ఆపలేరు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరు రాలేదు ఇంకా? లేదు, మీ నెక్స్ట్ పిల్లలు? లేదు. అదే నేను, ఐ డోంట్ నో వాట్ ఇస్ ద ఫ్యూచర్, బట్ యాజ్ ఆఫ్ నౌ నో వన్ they will come దే హావ్ నో later. ఇంట్రెస్ట్ ఆన్ దట్. యాజ్ ఆఫ్ నౌ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ దట్. సూపర్. నెక్స్ట్ బాబా అందరూ, ఓ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. రానా నాగ చైతన్యనా? చైతు అక్కడ అదిలో, ఓకే. మళ్ళీ మధ్యలో అందరూ అదెవరు సార్ ఈ లాస్ట్ పిక్? నాగ చైతన్య, రానా మళ్ళీ? రానా వాళ్ళిద్దరే, Okay. వాళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరు ఎప్పుడు అవును, చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి సెట్ అయ్యేది? వాళ్ళు ఇక్కడికి వచ్చి అంతే కదా, యాజ్ అ ఫ్యామిలీ వెన్ దే మీట్ ఇట్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. ఎక్కువ అల్లరి చేసేది ఎవరు ఈ బ్యాచ్ లో చిన్నప్పటి నుంచి? among them, all of them are as youngsters. It's nothing like అప్పుడు not everyone, Rana, everyone were there. Not much I know too much about their childhood, who was really very naughty and all, because Chaitanya used to stay in Chennai. He was more a quieter person. ఫస్ట్ నుంచి కొంచెం No, decent. he was more, వీళ్ళు ఇక్కడ more Hyderabad లోనే ఉన్నారు more. నెక్స్ట్ యా Oh my, ఇది ఎలా బాలకృష్ణ ఉండేది? గారితో ఇంకా ఐఎమ్ సో హ్యాపీ హ్యావింగ్ వర్క్డ్ ఆల్ ఇస్ మై ఫిల్మ్స్. దీని ముందు వాహిని స్టూడియోస్ వాళ్ళకి శ్రీకృష్ణ అర్జున ఇది కూడా ఉంది, ఓకే. సంగీతం శ్రీనివాస డైరెక్షన్. ఆ సినిమాను ఫస్ట్ 95లో, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 2018-19లో పిలిచినప్పుడు ఇట్ వాస్ సో మచ్ ఆఫ్ ఫన్ అనమాట. ఎక్కడ మేము ఒకరినొకరు మీట్ చేయి, మళ్ళీ 18లోనే మీట్ అయ్యాం. ఓ ఇదే ప్లేసా? ఈ షూటింగ్ చెన్నై, హైదరాబాద్లో. ఓకే. సో ఇది ఒక ఫస్ట్ ఫిల్మ్ షార్ట్ ఇన్ చెన్నై వాహిని స్టూడియోస్లో మొత్తం. ఇది ఇప్పుడు ఇక్కడ షూట్ చేసింది మొత్తం, బట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఆ గెటప్ లో బాలయ్య బాబుని చూడగానే ఫస్ట్ స్ట్రైట్ నాకు నిజంగానే పెద్ద ఆయన గారు గుర్తొచ్చారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. ఒక ఈ జర్నీ, ఈ ఫిల్మ్లో నేను ఎప్పుడు ఆయన పక్కనే ఉంటాను ఈ సినిమా చేసేటప్పుడు. అవును. మై రోల్ ఇస్ నాట్ విత్ ఎనీ, ఎవరితోనూ లేదు. నాకది సపరేట్ సీన్ లేదు, ఉన్నాయంటే సీన్ ఒక చిన్న కొన్ని స్మాల్ సీన్స్, మా ఫ్యామిలీ సీన్స్గా ఉన్నట్టు ఉంటుంది. బట్ ఐఎమ్ ఆల్వేస్ విత్ హిమ్ ఓన్లీ. దెన్ ఇట్ వాస్ అ వెరీ వెరీ నైస్ బాండింగ్ అండ్ సచ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఫ్యాంటాస్టిక్. ఐ జస్ట్ లవ్డ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ సేమ్ క్రిష్ గారు, ఇది మా ఫస్ట్ డే షూట్. చూసారా మీరు వస్తున్నారని సరికి ఎన్ని ఫొటోస్ ఎక్కడి నుంచి లాగేసాం. ఆయన కూడా యాక్ట్ చేయడం గ్రేట్ దాంట్లో, క్రిష్ గారు. ఎందుకంటే చాలా బాగా ఉంది. నేను ఫస్ట్ డే సీన్ నేను చేయను అని భయపడి వచ్చినప్పుడు ఆయన రా మన ముగ్గురితే సీన్ ఫస్ట్ రా అని చెప్పి మేము ముగ్గురు కూర్చొని సీన్ చేసింది. ఇది ఫస్ట్ డే షాట్. అవునా? అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ కమింగ్ టు ద ఫిల్మ్స్ కదా. ఓకే. అండ్ అప్పుడే మీసం కూడా తీసేసా అందులో చూస్తే. ఐ వాజ్ రిమూవ్డ్ ఆఫ్ మై ముష్ ఆల్సో. దే ఆస్క్డ్ మీ టు రిమూవ్ ద ముష్ ఆల్సో. సో అండ్ వి డిడ్ ద సీన్. సో ఈ సెడ్ నథింగ్, బాగా చేస్తున్నాం, ఏమి నాకేం డిఫరెన్స్ కనపట్లేదు, కొత్తగా చేస్తున్నట్టని. ఈ గేమ్ మీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఓకే. ఫెంటాస్టిక్ అండ్ సచ్ ఎ నైస్ డైరెక్టర్. సాఫ్ట్గా, నీట్గా, భలే క్విక్గా చేసేవాళ్ళు. బట్ నీట్గా ఆర్టిస్ట్కి ఎంత టైం కావాలో అంత ఇచ్చి కీప్ దెమ్ ఇన్ అ వెరీ నైస్ కంఫర్ట్ జోన్. గ్రేట్. నెక్స్ట్ నాకు అసలు గుర్తు రియలీ హ్యాపీ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్. జీవిత గారు కదా? తెలుసు. ఫస్ట్ మూవీయా తందు కూడా? తంది ఫస్ట్ కాదండి, దాని ముందు ఆ సినిమా చేశారు. ఓకే. పెద్ద సినిమా ఉంటుంది కదండి చేశారు, శ్రీరాజేంద్ర. మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. అంకుశం కాదు, కట్ చేసుకోండి. రాజశేఖర్ గారి. అవును, షీ డిడ్ వన్ ఫిల్మ్ విత్ దెమ్. ఓకే. ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది? ఒక 20 కాదు, మస్ట్ బి 24. సరే, ఇవన్నీ యాక్ట్ చేసినప్పుడైనా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చూసుకున్నారా? అసలు చూసుకోవట్లేదు. అదే ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, టు బి ఆనెస్ట్. yes.
మీరేనా అంత అందంగా ఉంది? వన్ జర్నీ అప్పుడు నేను తెలుగు ఎక్కువ చేయక తమిళ్లో ఉండేవాడిని బిజీగా. సో దే యూజ్డ్ టు డూ సో మెనీ ఫిల్మ్స్ ఇన్ తమిళ్. ఓకే. నా ఫస్ట్ సినిమా రాకముందే ఆల్మోస్ట్ 7-8 పిక్చర్స్ ఐ వాజ్ మోర్ దెన్ దట్ ఐ వాజ్ డూయింగ్. ఎక్కువ ఎవరి పేరుతో చేశారు మీరు? నేను ఖుష్బూ గారు? రమ్య కృష్ణ ఫస్ట్ బిగినింగ్ నుండి రమ్య కృష్ణతో ఆల్మోస్ట్ 2-3 పిక్చర్స్ చేశాను. ఓకే. దాని తర్వాత మన రేఖ తెలుగు తమిళ్ నా ఫస్ట్ పిక్చర్ హీరోయిన్ అమ్మాయి రేఖ. హిందీ రేఖ గారా? హిందీ రేఖ గారు తమిళ్లో ఓ, భారతిరాజా గారు నా ఓకే, ఫస్ట్ ఓకే. పిక్చర్ ఆ, ఆమె కూడా స్టార్ట్ అయ్యారు ఆ సినిమా. ఆమెతో కొన్ని సినిమాలు చేశాను. దాని తర్వాత దాని తర్వాత అమలాత్ గారితో, దాని తర్వాత రేవతి గారితో, మళ్ళీ శోభన, మళ్ళీ రాధ గారితో, మళ్ళీ రామనారాయణ, మన భానుప్రియ గారితో. సో ఇట్ డిడ్ సో మెనీ ఫిల్మ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఆల్ వాళ్ళ బేస్డ్ ఫిల్మ్స్గా ఉన్నాయి, హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్గా ఉన్నాయి, కొన్ని మంచి రోల్స్ ఉన్నాయి. సో ఇట్ వాస్ వెరీ మిక్స్డ్. ఆ తర్వాతే కొంచెం నాకు బోర్ కొట్టేసి ఇంకా యూనో ఒకే రకంగా చేస్తున్నామేమో మనకి రావట్లేదని నాట్ హ్యాపీ విత్ మై వర్క్. అప్పుడుతో నేను మళ్ళీ దగ్గర స్టాప్ అంటే చేసి తెలుగులో అంటే ఆఫర్స్ తక్కువై తమిళ్లో చేయాల్సి వచ్చిందా లేకపోతే? అంటే నాకు నచ్చినట్టు నేను ఏదో ఒకటి ఎతుకుతా ఉన్నాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. అవి రాకుండా పోవటం వల్లనే ఈ స్మాల్ ఇదనమాట. బట్ నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ ఇన్ తమిళ్ ఆల్సో ఆఫ్టర్వర్డ్స్. బట్ ఇవన్నీ తెలియక ఊరికే కొన్ని పేపర్లు రాసే వాళ్ళు కావచ్చు, కొంతమంది అనుకునే వాళ్ళు కావచ్చు, తెలుగు ఇండస్ట్రీలో రాజా గారిని తొక్కేశారు, అందువల్లే వెళ్ళిపోయారు, ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా. వాటి మీద ఆ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఐ హావ్ నో ఒపీనియన్ ఆన్ దట్ అండి. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఫ్యాక్ట్. ఇఫ్ ఇట్స్ అ ఫ్యాక్ట్ వీ కెన్ థింక్ ఆర్ యూ కెన్ ఫీల్ సాడ్ ఆర్ యూ కెన్ డిస్కస్ ఆర్ ఇట్స్ అబ్సల్యూట్లీ. ఉంటుందా సార్ అది అలాంటి ఒక I don't believe it. ఇండస్ట్రీలో? I don't believe it. చూసారా? I have not seen anything like that. I have not heard anywhere like that. So I don't believe in anything like that also. ఓకే. See, it's a collection of, it's a teamwork అనమాట. చాలా మంది కలిసి చేస్తారు. If you're good for it, they will call you. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి ఉండాలి, వాళ్ళకి ఉంటుంది, నాకు ఉంటుందని అట్లనే చూస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇప్పుడు బోయపాటి గారిని అక్కడ నుంచి నన్ను పిలవాల్సిన అవసరం ఏంటండి? అంతే కదా. కృష్ గారు అక్కడ ఉన్నప్పుడు ఆయన అనుకోని వాళ్ళు డ్రీమ్. సి ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే, ఇఫ్ ది డైరెక్టర్ ఫీల్స్ ఆ పర్టికులర్ రోల్కి ఈయన కావాలంటే దట్స్ హౌ ఇట్ వుడ్ హ్యాపన్ అని నాకు అనిపిస్తుంది. ఈ మైట్ హ్యావ్ అ చాయిస్ బిట్వీన్ 2-3 పీపుల్. వాళ్ళలో డేట్స్ ఏమైనా ఉంటే అట్లా ఉండొచ్చు, కానీ ఓకే టు ఆల్ దోస్ థింగ్స్ ఆర్ బిగ్ వర్డ్స్. అవన్నీ ఐ డోంట్ థింక్ అంత సీన్ ఏమి, ఐ డోంట్ థింక్ అంతవరకు ఆలోచిస్తారంటే. అంత గ్యాప్ ఇచ్చి వెళ్ళిపోయారంటే రకరకాలుగా ఇదే అది కదా నా ఓన్ అనుకుంటారు. జర్నీ కదా. ఇట్ వాస్ మై డెసిషన్, ఇట్ వాస్ నాట్ సమ్మన్ ఎల్సెస్ డెసిషన్, ఇట్ వాస్ మై అంటే డెసిషన్. చాలా మంది తెలియదు, తెలుగులో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి. ఈ 20 years ఆఫ్ యువర్ కెరీర్ అంటే ఏమని చెప్తారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంటే చాలా మంది అన్నారు కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీస్ ఉన్నాయి దగ్గుబాటి రాజా గారికి చెన్నైలో. అవన్నీ ఏం లేదండి. కెమికల్ ఫ్యాక్టరీస్, ఫార్మా కంపెనీస్. నో ఇక్కడ మరీ ఎక్కువ మాట చెప్తా ఉంటారు, అదంతా ఏం లేదండి. వీఆర్ జస్ట్ డూయింగ్ వెల్ ఇన్ అవర్ బిజినెస్ అండ్ వీఆర్ హ్యావింగ్ క్వైట్లీ. ఎందుకంటే స్టార్టెడ్ బై మీ, సో వీ హ్యాడ్ టు పుట్ ఎవ్రీ స్టెప్ లైక్ హౌ మన యాక్టర్గా అట్లా మెల్లగా వెళ్తాం, అట్లానే గ్రో అవుతూ వెళ్ళాం. కన్సిస్టెంట్గా చేసినప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అక్కడ. అంతే. ఇక్కడ నేను ఇప్పుడు చేస్తున్నాను, ఈ సినిమా చేసిన నెక్స్ట్ సినిమా మళ్ళీ ఇంకోటి ఇస్తాం బాబు, బాగుంటుంది, దాంట్లో ఇంకా రఫ్గా చేద్దాం అట్లా చెప్తా ఉంటే అది జరగల. నా బిజినెస్లో అది మల్టిప్లై అయింది. ఓకే, అంతే, దట్స్ ఆల్. ఇక్కడ ఉండుంటే నేను ఇక్కడే ఉండేవాడిని. ఇక్కడ ఉండేసి మంచి రోల్స్ ఇస్తున్నామని అంటే 100% నేను ఇక్కడే ఉండేవాడిని కదా. ఇంకో ఇట్లాంటి రోల్స్ అన్ని అప్పుడే ఇచ్చేసి ఉంటే నేను ఎవ్రీడే ఐఎమ్ కమింగ్ టు వర్క్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. ఓకే, వై వుడ్ యూ లీవ్ ది ఇండస్ట్రీ కదా. ఇప్పుడు ఎత్తుకాల్సిన అవసరం కూడా లేదు కదా. ఏ సెక్టార్లో ఉన్నారు? ఏ బిజినెస్? అంటే మేము ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్లో ఉన్నాము. దెన్ వీఆర్ డూయింగ్ నౌ, వీఆర్ ఆల్సో ఇంటూ got into investments into drones. We're taking care of the drone industry. చూసుకుంటున్నాం. We're tied up with a big company to take care of it. So అట్లా having multiple kind of things. Real estate ఉంటాను, ఇప్పుడు that keeps going. మంచి అందంగా ఉండే హీరో కదా అప్పుడు. అది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? ఇట్స్ అరేంజ్ మ్యారేజ్, ప్యూర్లీ అరేంజ్ మ్యారేజ్. మీరు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదా? లేదండి, we didn't have time for all that. We didn't have time for that. Making our life, going setting our sail అన్నమాట, ఏంది in search of your future అన్నప్పుడు. ఓకే, the other things were taken care by the parents, so there's nothing. సో తెలుగు వాళ్ళే Absolutely. మేడం కూడా. Yeah.
మా ఫాదర్ లో దేవర్ ఇన్ ద క్వారీ బిజినెస్, అందుకనే వి మూవ్ టు క్వారీస్. ఆ గ్రానైట్ బిజినెస్ రావడానికి మెయిన్ కారణం మై వైఫ్ సైడ్లో నుంచి వాళ్ళ ఫాదరు. అది మేము తీసుకుని మీ మేడ్ ఇట్ సపరేట్లీ ఆ ఫ్యామిలీలో మేము చేసుకుని ఓన్డ్ ఇట్ అప్ అండ్ ఎక్స్పోర్ట్ చేయటం, మళ్ళీ ఇప్పుడు ఇంపోర్ట్ చేయటం. బట్ మేడం కూడా ఎప్పుడు అనలేదా? ఎందుకంటే మంచి యాక్టర్ మీరు, చాలా తక్కువ మందికి వస్తుంది ఈ అవకాశం, కోట్లల్లో కొంతమందికి వచ్చే అవకాశం. బిజినెస్ చేస్తూ హ్యాపీగా మీరు కూడా యాక్టింగ్ చేస్తూ అది కష్టం అండి, బట్ షీ వాజ్ ఆల్వేస్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ డిడ్ అండ్ వేర్ ఎవర్ ఐ ఫౌండ్ మై హ్యాపీనెస్ షీ వాజ్ దేర్ సపోర్టింగ్. అంతేగాని ఇట్ ఈస్ నథింగ్ లైక్ వాళ్ళు పుష్ చేసి డైలీ వెళ్ళాను అట్లా ఎవరు చేయలేదు. దట్స్ నథింగ్. అండ్ ఐఎమ్ అ పర్సన్ హూ గోస్ బై మై హార్ట్ వేర్ ఐ ఫీల్ కంఫర్టబుల్. లేకపోతే నేనుగా ఎందుకు వదులుతాను? ఈ ఇండస్ట్రీలో రావటమే, బాబాయ్ చెప్పి సినిమాకు రావటం అనేది నా కళ్ళ కూడా ఊహించలేదు. అట్లాంటివి వచ్చినప్పుడు అందులోనే ఉండాలని మనం అనుకుంటాం. అవును. బట్ ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ ద ఫిల్మ్స్ చాలా ఇష్టమైపోయిన వాళ్ళకి ఏమైపోయిందంటే ఐ వాంట్ డూ ఓన్లీ గుడ్ రోల్స్. ఓకే. అలాంటి ఆశ వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ గెటింగ్. అలా అనిపించింది అంటే గ్రేట్. అవును, అందుకనే వదిలేశాను. నేను సినిమాలు ముందు వచ్చి ఆపర్చునిటీ వచ్చింది, చేశాను. తర్వాత మెల్లగా నచ్చడం మొదలుపెట్టింది. సో వచ్చింది ఇంత ఏంది, ఏదో చేస్తున్నాను, ఇట్లా చేయకూడదు, మంచి చూసుకోవాలి, చేయాలని ఒక స్క్రీన్ పెట్టినప్పటి నుంచే నేను క్లోజ్గా వాచ్ చేసుకుంటే ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్. ఎందుకు నా ఊరికి వెళ్తున్నాం, పొద్దునే వస్తున్నాం, ఇదే రోల్స్, ఇదే సో ఆఫ్టర్ ఇవన్నీ అని అనిపించి మనం స్టాప్ చేసాం. ఓకే. కిడ్స్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? మై డాటర్ షీజ్ అన్ ఆర్కిటెక్ట్. ఓకే. షీజ్ డూయింగ్ సమ్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఇటలీలో చేస్తున్నారు. సన్ వచ్చి అండర్ గ్రాడ్ చేస్తున్నాడు యూఎస్లో. ఓకే. సో బాబుకి ఏమన్నా దగ్గుపాటి వారి బ్లడ్ ఆటోమేటిక్ గా he'll be in business, that's for sure. చూస్తున్నారు, వెంకటేష్ గారిని చూస్తున్నారు స్క్రీన్ మీద రెగ్యులర్ గా. He'll be in business is what I think, not anything else. సో ఇండస్ట్రీ వైపు నాకే తెలియదు కదండి నా ఫ్యూచర్. నేనే బాబాయ్ చెప్పేవరకు మనం సినిమాలు పనికి వస్తాను నాకే తెలీదు. సో నేను వై వుడ్ ఐ థింక్ అబౌట్ మై సన్ అండ్ లెట్ ఇట్ హ్యాపెన్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఐ డోంట్, నేనేది వాడిని ఫోర్స్ చేసి చెయ్యి అని నేను ఎప్పుడు చెప్పను. వాట్ హీ లైక్స్, ఇఫ్ హీ టెల్స్ మీ, ఇఫ్ ఐ హ్యావ్ ద ఫెసిలిటీ టు ప్రొవైడ్, నేను ప్రొవైడ్ చేస్తాను. అదర్వైజ్ హీల్ హ్యావ్ టు సర్చ్ హిస్ ఓన్ ఫ్యూచర్. పిల్లలు ఎప్పుడన్నా మీ మూవీస్ చూసారా? మా సన్ ఇంతవరకు మా సన్ ఫుల్ ఇప్పుడు అంటే కథానాయకుడు చూశాడు ఇప్పుడు. అంటే వాడు పుట్టినప్పుడు నేను సినిమాలు ఆపేశాను నేను. సో ఐ స్టాప్ ఫిల్మ్స్. సో మై డాటర్ ఆల్సో షీ డజంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఆన్ మై ఫిల్మ్స్ బికాస్ ఎందుకంటే అప్పటికే నేను జస్ట్ కమింగ్ ఆఫ్ ద ఫిల్మ్స్. సన్ ఇస్ వెరీ ఎక్సైటెడ్ వెన్ హీ సీజ్ మై ఫిల్మ్స్. కొన్ని పాతి కొన్ని చూస్తూ ఉంటాడు, కొన్ని అంటే అన్నీ కానీ నేను కొన్ని నచ్చినే చూపిస్తుంటాను అప్పుడప్పుడు. ఓకే. బట్ ఇప్పుడు యూట్యూబ్లో ఏ వచ్చేసిన తర్వాత ఐ నో కంట్రోల్, నాకేం కంట్రోల్ లేదు. సో దగ్గుబాటి రాజా బెస్ట్ సీన్స్ అంటే వాళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళు అదే చెప్తాను. ఐ హ్యావ్ నో చాయిస్ సే ఆన్ దట్. సో ఈజ్ హ్యాపీ దట్ ఓకే. బేసిక్లీ ఎట్లానండి, మోస్ట్ ఆఫ్ అస్ వీఆర్ హ్యాపీ వెన్ సమ్మన్ యూర్ డూయింగ్ అ వర్క్ అండ్ యూర్ హ్యాపీ, దే ఆర్ ఆల్సో హ్యాపీ ఫర్ యూ. తెలుగు వచ్చా ఇద్దరు పిల్లలకి? బాగా తెలుసు. కానీ చెన్నైలో ఉంటున్నామనే కానీ మీ మనసు అంతా హైదరాబాద్లోనే ఉందా? హైదరాబాద్ అని చెప్పలేము, బట్ మోర్ ఎస్ డెఫినెట్లీ. మనం వచ్చాము ఎందుకో, కాల్ పెట్టాం ఇండస్ట్రీకి ఎందుకని, దానికి ఒక అర్థం ఉండాలి అని నేను నా లోపల ఒక తపన ఉంటుంది. సో వెయిట్ ఫర్ ద మూమెంట్ అనిపిస్తుంది నాకు. ఈ వెరీ హ్యాపీ దట్ ఈ స్కందాతో ఇంకొక డైమెన్షన్ ఆఫ్ మై సెల్ఫ్ చూసుకునేదానికి నాకు అవకాశం వచ్చింది ఫస్ట్. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మిల్లుకు కూడా చాలా బాగుంది ఇప్పుడు. అవునండి. ఇప్పుడు నేను ఈ గడ్డంతో నేను ఎప్పుడు సినిమా చేసింది లేదు. ఎందుకంటే గడ్డం ఎప్పుడు ఎలా సార్ నేను ప్లేన్ చూసారు కదా మన కథానాయకుడిలో, దట్ ఈస్ మై నార్మల్ థింగ్. నో మోషన్, నథింగ్. ఐఎమ్ జస్ట్ ప్లేన్. ఐ డోంట్ డై చేస్తారు. No, whatever it comes natural. I don't dye my hair. So, but ఏమవుతుందంటే బోయపాటి గారే రాజా కొంచెం గడ్డం మీ పెంచేసి వస్తే ఒక 10 రోజులు తీసి నాకు ఫోటో పంపించు అని. ఓకే. సో చూడగానే పిలిపించి ఆయన చూసి చాలాసేపు మాట్లాడి అంత ఈ రెండు కొంచెం పెంచి ఒక ఫోటో తీసి పంపించు అన్నారు. సరే అని చెప్పి వచ్చి తీసినప్పుడు said yeah come we'll on board, we'll do a nice role అని ఆయన అంత కాన్ఫిడెంట్గా పిలిచారు. నాకే కొంచెం ఆ సీన్స్ అన్ని చూసినప్పుడు ఏమంటే ఇదంతా కొంచెం టైం ఇస్తారు, అది చేస్తా, నువ్వు హాయిగా చేస్తావు, నువ్వు క్వైట్గా వచ్చేసి జాలీగా రా, నువ్వు మిగతా నేను చూసుకుంటాను. సో దట్ వాస్ ది కాన్ఫిడెన్స్ ఈ గేమ్. ఇప్పుడు అంతా తెలుగులో ఈ లుక్ నచ్చుతుంది. అది చూడాలండి. నాకు తెలిసి మీరు ఈ సినిమా తర్వాత ఒక 10 సినిమాలు సైన్ చేసి ఉంటారు. ఇప్పటివరకు నేనేం అనుకోవట్లేదండి, ఇప్పటివరకు ఇంకేం చేయలేదు. ఐ నాట్ మెట్ ఎనీవన్. ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడు వచ్చాను, నిన్నే రిలీజ్ అవుతుంది వాళ్ళ, ఐఎమ్ సిట్టింగ్ హియర్. బట్ ద పాయింట్ ఇస్
నాకే వచ్చి ఈ గెటప్లో ఉంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి ఇది బిజినెస్లో ఉన్న ప్రాబ్లమా లేకపోతే ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్సా, అవునా? నీకు సూట్ అవ్వట్లేదు, కొంచెం హైఫై ఫీల్డ్ కదా అది. అది వాళ్ళు సూట్ అవ్వట్లేదు నీకు, తీసే ఎందుకు, నిన్ను చూసినప్పుడల్లా మాకు చాలా ఎనర్జీ మోటివేషన్ వస్తుంది, ఇప్పుడు నువ్వు చూస్తుంటే ఏందో నువ్వు డల్గా ఉన్నట్టుందని. లేదు 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 ఒక మొక్కులే, వదిలేండి కొంచెం రోజులకి చెప్తాను. ఇదే స్కంద ముక్కది. అది చెప్పలే వాళ్ళు ఎవరికి నేను చేస్తున్నాను. ఓకే. దే వర్ షాక్డ్ అట్ సీయింగ్ ద ట్రైలర్ ఫస్ట్ టైం. ఐ డిడ్ంట్ టెల్ దెమ్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ నేను ఇట్లా ఒక సినిమా చేస్తున్నాను కూడా చెప్పలే. పోలే, ఇప్పుడు ఈ సినిమా చేశారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఈ లుక్ అవసరం కాబట్టి ఈ లుక్ లో ఉన్నారు అనుకుంటారు. I pray that something good happens. ఓకే. సో ఇంకా కంటిన్యూగా సినిమాలు అయితే మీరు చేయడానికి రెడీగా ఉన్నారు. Absolutely. సో మనకి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేసారు మన ఆదిముత్యం. ఆయన ముఖ్యం అనేది కదా. I want to make roles make you as an actor. They give you life, so when you put that life into it. So I believe more that. అంటే ఎస్పెషల్లీ మీకు ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది సార్? ఎస్పెషల్లీ అంటే ఈ రోల్ అయితేనే బాగుంటుంది అని ఏం లేదు, చాయిస్ అట్లా లేదు. See, so this is not something which I thought I will get. So anything is a challenge for an actor. So I would love to definitely travel in different kind of roles. Not be branded. ఇంతే చేయగలడు లిమిటేషన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మంచి వెయిట్ ఉండాలా? యా ఐఎమ్ డూయింగ్ నౌ వన్ మోర్ ఫిల్మ్ ఇన్ తమిళ్ ఒకటి చేస్తున్నాను. విచ్ ఐ ప్లే వెరీ డిఫరెంట్ రోల్ ఫ్రమ్ వాట్ ఐ ప్లేడ్. సో షార్ట్ దట్ అబ్రాడ్ వచ్చాం. సో ఇట్ విల్ బీ సూన్. ఎనీహా మీరు తెలుగులో మళ్ళీ కంటిన్యూగా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు నేను ఒకనే సార్. ఎందుకంటే మీ సినిమాలు అంతగా ఇష్టపడతాం మేము ఎప్పటికి కూడా. ఎందుకంటే ఎక్కడి నుంచో ఆ నార్త్ నుంచో ఎక్కడి నుంచో వచ్చే హిందీ ఆర్టిస్టుల కన్నా మన ఆర్టిస్టులలో లుక్ ఇలా ఉంటే ఎలా ఉంటారో ఒకసారి ప్రూవ్ చేసుకున్న తర్వాత అగైన్ మన డైరెక్టర్స్ అసలు వద్దనుకుంటారా ఇంకా? I hope they give me a best of things అనమాట. I always look forward to that. పాజిటివ్ గానే ఉన్నాం అంతా లైఫ్లో. లుక్ ఫార్వర్డ్. ఓకే. ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సూపర్. సో ఒక్కొక్క యాక్టర్ గురించి చెప్తాను మీ టైంలో ఉన్న వాళ్ళతో. మీకు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఒక్క మాటలో? ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అందరూ బాగా ఇష్టపడే ద వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు such a lovely person. I have moved with him, interacted with him, and very warm. He keeps people around very comfortable పెట్టుకుంటారు, కంఫర్ట్ జోన్. అండ్ చాలా ఆప్యాయతగా మాట్లాడతారు నాతో. నేను whenever, because నేను ఒక సినిమా చేశాను ఆయనది తమిళ్లో, ఆయన గీత ఆర్ట్స్లో, ఆయన ప్లే చేసిన పిక్చర్ రజనీకాంత్ గారితో. ఆ సినిమా చేసేటప్పుడు ఆయన వచ్చారు. దాని తర్వాత ఐ మెట్ హిమ్ అట్ హిస్ ప్లేస్ ఇన్ ఆయన ఇంట్లో కూడా. ఫుల్ ఆఫ్ వార్మ్త్ అండ్ హీ వాజ్ సో ప్రౌడ్. అండ్ హీ టోల్డ్ మీ నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు తమిళ్లో ఎంత బాగా చేస్తున్నావు అని తెలుగు అని. హీ వాజ్ wishing me a lot. He is one of my good well wishers. So definitely very nice memories ఆయనతో spend. లైఫ్ లో ఆయన ఇచ్చిన ఒక మంచి సజెషన్ అంటే మీకు? సజెషన్ అనేది we didn't have any thing as a such. He was happy that you're doing in the Tamil industry. ఇక్కడ ఎవరు తెలియకుండా ఇక్కడ నువ్వు ఇంత బాగా చేస్తున్నావు అంటే I'm so happy and I'm proud to feel it. He said good, keep it up అని. So that was a nice this thing. And ఆయన ఒక aura బాగుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. I had no opportunity. I have not met him. I have not seen him. So I don't know much about him. I love his films. The films what he's done, and now his journey is in another political. ఎలా అనిపించింది ఆ పొలిటికల్ జర్నీలో స్పీచ్ విన్నప్పుడు? It's everyone's calling అండి. ఆయనలో ఆ తపన్ ఇది కనిపిస్తుంది. So he's searching for his own journey. How far అనేది మనం చెప్పలేం. Politics, it's a different ball game altogether. It's not just about one man, it's about a team, it's about performances, and then how people accept, trust too. So there's so many things to it. I don't know much about that, but I wish him all the best, definitely, for taking a big giant step. ఆయన బాగా చేస్తున్నప్పుడు అది అంతగా మళ్ళీ దిగి చేయాల్సిన ఏంటంటే సంథింగ్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్, ఇన్నర్ కాలింగ్ ఏదో ఉంది. సో ఐ థింక్ హీ హ్యాస్ టు ఫాలో హిస్ ఇన్నర్ కాలింగ్. ఎవరైనా అంతే. That's I believe in that. నాగార్జున గారు is what to can I say about Nagarjuna? Nagarjuna is his own space. Born our big family, and that's it. When I meet, it's nice. I remember very few meetings with him, but good, nice, cordial, friendly person. సో ప్రెజెంట్ ఇప్పుడున్న హీరోలలో మీకు బాగా నచ్చే హీరో? తమిళ్లో కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఉన్నారండి మంచి ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు. No, these people I have never had the opportunity because నేను స్టాప్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చారు. అవును, so I don't remember any of చిన్నప్పుడు these చూసిన people. హీరోసే అల్లు అర్జున్ కదా. గారిని నేను మీట్ చేశాను. అల్లు అర్జున్ గారిని నేను అంటే ఏదో ఫంక్షన్ somewhere we met. I don't really remember where we met exactly. And when I told him that
your film was good or something like that. He said, and I said, many people would have told you, but you were very good in that. Ante he said, no, it means a lot when you tell me and another. So I thought, okay, very nice, humble kid, because all come from big families. So and lineage is very strong lineage. Allu Ramanenge garu, Allu Arvind garu. So all nice people. Whenever we meet, all of them are